హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు వీడియోస్. ఇప్పుడు వచ్చేసరికి మనం వివో నుంచి లాంచ్ అయిన వివో V40 Pro మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గెట్ రెడీ. మొబైల్ అయితే కనుక నేను ఆల్రెడీ సేల్ తీసాను. మనం ఇప్పుడు లోపల కంటెంట్స్ అనేవి చూద్దాం. ముందు బాక్స్ చూద్దాం. ఈసారి అయితే డిజైనింగ్ మార్చారు. ఈ రౌండ్ సర్కిల్ ఓవరాల్ లైట్ అనేది ఉంటుంది కదా, మన ఫోన్ బ్యాక్ సైడ్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది రెయిన్బో కలర్ షేడ్ అవుతుంది. రేడియం టైప్ ఇచ్చాడు ఈ రౌండ్ సర్కిల్ అనేది. ఇక్కడ మనం చూసినట్టయితే V40 Pro కో ఇంజనీర్డ్ విత్ జైస్. ఇది జైస్ తో పార్ట్నర్షిప్ తో వస్తున్నారు వీళ్ళు కెమెరా అనేది. అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వివో 10 years అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. అంటే వివో ఇండియాకి వచ్చి 10 years అవుతుంది. మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. లోపల కంటెంట్స్ ఏమవుతున్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసరికి మొబైల్ ఫోన్. ఫస్ట్ ఇది పక్కకు పెట్టేద్దాం. వావ్, కేస్ అయితే ట్రాన్స్పరెంట్ కేస్. ఇది బాగుంటుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇచ్చినట్టే క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ గైడ్. ఇది కూడా పక్కకు పెట్టేద్దాం మనం. వావ్, బాక్స్ ఛార్జర్ అయితే వస్తుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే V40 Pro లో ఛార్జర్ వస్తుందా లేదా అని చెప్పి డౌట్ పడ్డారు. ఛార్జర్ అయితే వీళ్ళు ఏం మిస్ చేయట్లేదు, ఛార్జర్ అయితే వస్తుంది. ఇది ఫ్లాష్ ఛార్జింగ్, ఇది 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ ఇది. అంతేకాకుండా మనకి కేబుల్ కూడా చూద్దాం. కేబుల్ వచ్చేసరికి ఇది Type A to Type C కేబుల్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి సిమ్ ఎగ్జిస్టులు ఎప్పుడు ఇచ్చినట్టుగానే ఇచ్చారు. ఇంకంతే బాక్స్ వచ్చే కంటెంట్స్ అయితే అవి. ఇంకంతకు మించి మనకి బాక్స్లో ఇంకేం ఇవ్వరు, మనం ఎక్స్పెక్ట్ కూడా చేయక్కర్లేదు. ఫస్ట్ మనం ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. అందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూసే V40 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. ఇది మనకి ఆగస్టు 7వ తారీఖున మధ్యాహ్నం 12ంటికి లాంచ్ అనేది చేశారు ఇండియాలో మొబైల్స్. మొబైల్ ఓపెన్ చేసి చూసేద్దాం, లాగ్ వద్దు. వావ్, కలర్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు డిజైన్ అయితే అదిరిపోయింది. ఇది వచ్చేసరికి అల్టిమేట్ డిజైన్ ఇది. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మనం ముందుగా ఫోన్ అయితే ఆన్ చేసేద్దాం. మీకు మిగతాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. వివో 5G పవర్ బై ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 తోటి వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది 8GB ర్యామ్ 256GB వేరియంట్. 8GB 256. ఇది కలర్ చూసారు కదా, ఈ కలర్ వచ్చేసరికి ఇది గ్యాంగిష్ బ్లూ కలర్. ఇది అంటే మన నదుల్లో వాటర్ ఫ్లో ఉంటది కదా, ఆ ఫ్లోన్ డిజైన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని డిజైన్ చేశారు. దీన్ని వచ్చేసరికి పేరు కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది మీకు. మనం ఇప్పుడు దీనికి కేసెస్ చూద్దాం, లుక్ ఎలా ఉందో ఏంటి అనేది. లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఏమాత్రం పాడవలేదు లుకింగ్ అయితే కనుక. వావ్, ట్రాన్స్పరెంట్ కాబట్టి కొంచెం క్వాలిటీ కూడా చాలా బాగుంది, కేస్ క్వాలిటీ. మనం మెయిన్ ఇందులో వచ్చేసరికి ముందు దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి 6.78 inch 3D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి 1.5K AMOLED స్క్రీన్. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది సపోర్ట్ చేస్తుంది దీంట్లో వచ్చేసరికి. అంతేకాకుండా మన దీంట్లో వచ్చేసరికి దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 nits చేస్తున్నారు. ఇంతకుముందు దాకా 3000 nits అనేది ఉండేది V30 సిరీస్లో. ఇందులో వచ్చేసరికి 4500 nits అనేది వస్తుంది. మీరు సన్లైట్లోకి తీసుకెళ్ళినా సరే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీకు డిస్ప్లే ప్రొడక్షన్ కూడా ఈసారి చాలా చేంజ్ చేశారు. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసరికి ఇది స్కాట్ సెన్సేషన్ గ్లాస్తో అవుతుంది. గ్లాస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అంతే స్క్రీన్ గార్డ్ వచ్చేసరికి ఈసారి చాలా చేంజ్ చేశారు, చాలా ప్రొడక్షన్ అనేది బాగుంటుందని చెప్పారు. స్క్రీన్ గార్డ్ చూడ చాలా థిన్ ఉంది. ఇది ఇంతవరకు చూసుకుంటే ఉత్తి పేపర్ టైప్ ఇచ్చేవారు, ఇప్పుడు వచ్చేసరికి చాలా థిన్ ఉంది. మనకి కెమెరా వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే V సిరీస్ అనేటప్పటికి మనకు గుర్తొచ్చేది కెమెరా మెయిన్. ఇందులో కెమెరా వచ్చేసరికి
మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఇస్తున్నాడు. ఇది సోనీ IMX921 సెన్సార్ ఇది. నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చేసరికి ఇది సోనీ కెమెరాతో వస్తుంది. సోనీ IMX816 సెన్సార్ ఇది. ఇది టెలిఫోటో పోర్ట్రేట్ లెన్స్ ఇవి. మీకు జూమ్ చేసినప్పుడు కూడా చాలా బాగా క్వాలిటీ అనేది అవుట్పుట్ అనేది బాగా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి ఇది కూడా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీ బ్యాక్ సైడ్ V40 ప్రోలో చూసుకున్నట్టయితే 350 ఇవి కెమెరాస్ అనేవి. అంతేకాకుండా మనం కెమెరా చూసుకున్నట్టయితే ఓవరాల్ లైట్ ఇస్తున్నారు. ఇది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం చాలా చిన్నగా ఇచ్చారు. ఈసారి మట్టుకి దాని మీద క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుందని చెప్తున్నారు. చూడాలి మరి ఎలా వస్తుంది అనేది. అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా కూడా మీకు ఏం తీసి పడేయక్కర్లేదు. ఇది కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా వేరే అదర్ బ్రాండ్స్ దేంతో కంపేర్ చేసుకున్నా సరే కెమెరా క్వాలిటీ అయితే చాలా అల్టిమేట్ ఉంటుంది మీకు. దీని వెనకాల కెమెరా దగ్గర మాడ్యూల్ చూశారు కదా, ఇది స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. డిజైనింగ్ కూడా చాలా చేంజ్ చేశారు. ఇలా ప్రతి సిరీస్కి వస్తారు డిజైన్ చాలా చేంజ్ చేస్తున్నారు. V29 అది డిజైన్ చేంజ్ చేశారు. V30 అదైతే కంప్లీట్లీ డిజైన్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి V40 సిరీస్. ఈ సిరీస్ అన్నీ కూడా ప్రతి డిజైన్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. ప్రతి దాంట్లో కూడా మనకి మంచిగా బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, డిజైన్ కానివ్వండి చాలా బాగా. బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాటరీ చాలా చేంజ్ చేశారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్ ఇంకో 500 mAh అనేది కొంచెం పెరిగింది. అంటే మీకు 5500 mAh వస్తుంది. మీకు మొబైల్ కూడా చాలా థిన్ ఉంటుంది, చాలా స్లిమ్ ఇది మొబైల్ అనేది కూడా. మీకు వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ కూడా ఉండదు, జస్ట్ 192 grams అనేది ఉంటుంది వెయిట్. మీరు జేబులో పెట్టుకున్నట్టు కూడా కంఫర్ట్గా ఉంటుంది, పట్టుకున్నప్పుడు కూడా ప్రీమియం ఫీలింగ్ అనేది కలుగుతుంది మొబైల్ అనేది. లాస్ట్ V30 సిరీస్ చూసుకున్నట్టయితే మనకి అవి నార్మల్ సింగిల్ స్పీకర్స్ తోటి ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసరికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది మనకి మొబైల్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అంటే మీకు 1 మీటర్ లోతులో 30 minutes వరకు సర్వే అవుతుంది మొబైల్ అనేది. మీకు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుని ఫుల్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి 9200+ అనేది ఇచ్చారు. ఇంతవరకు ముందు సిరీస్ దాకా చూసుకున్నట్టయితే 8200 అనేది వచ్చేది. ఇప్పుడైతే కంప్లీట్లీ ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు. ఎవరన్నా BGMI అండ్ ఫ్రీ ఫైర్ నార్మల్గా డైలీ యూజ్ ఆడుకునే వాళ్ళు ఉంటే కనుక చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది మీకు. V40లో వచ్చేసరికి 3 కలర్స్ అనేవి అవైలబిలిటీలో వస్తున్నాయి. V40లో వచ్చేసరికి గ్యాంగిస్ బ్లూ కలర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి లోటస్ పర్పుల్, థర్డ్ కలర్ వచ్చేసరికి టైటానియం గ్రే. ఈ 3 కలర్స్ అనేవి V40లో అనేది అవైలబిలిటీ ఉంటుంది. V40 ప్రోలో వచ్చేసరికి 2 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ బ్లూ కలర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి టైటానియం గ్రే. ఈ 2 కలర్స్ అనేది V40 ప్రోలో అనేది అవైలబిలిటీ ఉంటుంది. మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రైజెస్ చూసుకున్నట్టయితే V40 తక్కువే పెట్టారు. నేనైతే మ్యాక్సిమం 38K స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. V40 128 బేసిక్ మోడల్ వచ్చేసరికి 34,999తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 8256 ఉంటుంది. ఇది వచ్చేసరికి 36,999 ఇది. నెక్స్ట్ వచ్చేసరికి 512. ఈసారి అయితే GB అయితే పెంచారు. ఇంతవరకు అయితే 256 ఇచ్చారు, ఇప్పుడైతే GB అయితే పెంచారు. ఇది వచ్చేసరికి 41,999తో. ఇంకోటి ఏంటంటే నేను చూసిన దాంట్లోకెల్లా చాలా బెస్ట్ మోడల్స్ V సిరీస్ అంటే. నేను దగ్గర చాలా ఇయర్స్ నుంచి చూస్తాను. V సిరీస్ అయితే చాలా బాగుంటాయి. V40కి V40 ప్రోకి చేంజెస్ ఏమేమి ఉన్నాయంటే మీకు V40లో వచ్చేసరికి కెమెరా అనేది మారుతుంది. V40లో కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ మైక్రో కెమెరా కూడా అందులోనే యూజ్ అవుతుంది. డ్యూయల్ కెమెరా సెటప్ అనేది వస్తుంది. కింద వచ్చేసరికి థర్డ్ ఫ్లిక్కరింగ్ సెన్సర్ అనేది ఇస్తారు అందులో. అంటే మీకు ఏమైనా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు లైటింగ్స్ అని బ్లింక్ అవుతుంటాయి కదా, అవి అనేది క్యాన్సిల్ చేయడం ఫ్లిక్కరింగ్ సెన్సర్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్. ఇది వచ్చేసరికి Dimensity 9200+తో వస్తుంది. V40 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అనేది వస్తుంది మీకు. అది కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నార్మల్ మీడియం రేంజ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. జనరల్ యూస్ చేసే వాళ్ళకి అయితే ఇంకా చాలా హై ఎండ్ ఉంటుంది. అది కూడా ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ వస్తుంది. అది కూడా మీకు ఇంకోటి అంటే జైస్ లెన్స్తో వస్తుంది లెన్స్. అందులో కూడా మీకు క్వార్టర్ స్టైల్స్ ఉంటాయి, జై స్టైల్ క్వార్టర్స్ అనేవి కూడా అందులో ఇస్తారు మీకు. ఓకే, ఇప్పుడైతే ప్రీ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి.
ఆఫ్లైన్ స్టోర్స్లో మీ దగ్గర ఉన్న స్టోర్స్కి వెళ్ళి మీరు ప్రీ బుక్ చేసుకుంటే కనుక స్పెషల్ ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు వివో కంపెనీ తరపు నుంచి. మెయిన్ ఏంటంటే 6 months ఏడిఎల్డి అంటే యాక్సిడెంటల్ డ్యామేజ్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ 6 months అనేది ఇస్తున్నారు. వీషీల్డ్ ప్రొడక్షన్ అంటే మీ మొబైల్ ఏమైనా కింద పడి డ్యామేజ్ అయినా లేదా వాటర్లో పడి డ్యామేజ్ అయినా ఎలా ఎటువంటి డ్యామేజ్ అయినా సరే వివో కంపెనీ వాళ్ళే మీకు అదే ఫ్రీగా చేసేస్తారు. అంటే సర్వీస్ ఛార్జ్ తీసుకుని పార్ట్కి ఏం తీసుకోకుండా చేసేస్తారు. అది కూడా మీకు 40% డిస్కౌంట్లోనే వస్తుంది ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి. మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి ఎందుకు తీసుకోమన్నారంటే రేపు పొద్దున్న ఆన్లైన్లో తీసుకున్నా సరే ఎవరో ఏమన్నా కంప్లైంట్ వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఉంటారు. అదే ఆఫ్లైన్ స్టోర్స్లో అనుకో మీకు అమ్మిన వాళ్ళు ఉంటారు, ప్లస్ దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో సజెషన్ ఇవ్వడానికి ఉంటుంది. ఈ వీషీల్డ్ ప్రొడక్షన్ అవన్నీ చేసుకుంటే మీకు వన్ అసిస్టెంట్స్ వాళ్ళు గట్టా వస్తూ ఉంటారు. అది ఇది అనుకో మీరే సర్వీస్ సెంటర్కి వెళ్ళి దగ్గరుండి మీరే చేయించుకోవచ్చు. ఏ టైం కావాలి ఏంటనేది కూడా మీరు స్లాట్ బుక్ చేయించుకోవచ్చు. చాలా వర్తబుల్ ఈ వీషీల్డ్ అనేది. ఎందుకంటే నేను దగ్గరగా చాలా క్లైమ్స్ చేశాను. అది మొబైల్ షాపే కాబట్టి నేను చాలా క్లైమ్ చేశాను. కస్టమర్స్ అయితే చాలా వెరీ సాటిస్ఫైడ్. ఏదో మీకు ఆన్లైన్లో ఎక్స్చేంజ్ ఎక్కువ వస్తుంది కదా, లేకపోతే ఎక్కువ ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి 1000-2000 అప్రోచ్ పడ్డారనుకో తర్వాత మొదటికే మోసం వచ్చేస్తుంది. అందుకనే ఇప్పుడు ప్రజెంట్ మీరు అందరూ కూడా నా వీడియో చూసి ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి ప్రీ బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి. మీ చుట్టుపక్కల నాది వచ్చేసరికి తణుకు వెస్ట్ గోదావరి డిస్టిక్. మీరు అరౌండ్ 50-30 kilometers లోపు అయితే కనుక ఫ్రీ డెలివరీ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎవరిని ఉంటే నా దగ్గర కావాలంటే నా దగ్గర బుక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబరు అండ్ స్టోర్ లొకేషన్ కూడా మీకు పెడతాను. ఇంకొకటి ఏంటంటే అడిషనల్ ఆఫర్స్ కూడా ఉంటాయి ఆఫ్లైన్ స్టోర్స్ వచ్చేసరికి. ఆన్లైన్ అలాంటి ఏ ఆఫర్స్ కూడా ఇవ్వడు, ఓన్లీ మీకు ప్రైస్ ఒకటే చూపెడతాడు. ఆఫ్లైన్ స్టోర్స్ అయినా స్మార్ట్ వాచెస్ ఇస్తారు, నెక్ బ్యాండ్స్ ఇస్తారు, ఎయిర్పోర్ట్స్ ఇస్తారు, లేదంటే ఎక్సెట్రా ఇంకేమైనా చాలా ఇస్తారు. అందుకని చెప్పి మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి కొనుక్కోండి. ఎందుకంటే ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు చాలామంది నేను చూశాను, రెస్పాన్స్ సరిగ్గా ఉండదు కస్టమర్ కేర్ వాళ్ళు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, V40కి V40 Proకి ఇదే చేంజెస్. ఇంకోటి లాస్ట్ జనరేషన్కి ఇప్పటికి కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. అవి మెయిన్లీ ఏంటంటే వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, ప్లస్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చాడు, అండ్ కెమెరా క్వాలిటీస్ చేంజ్ చేశాడు. ఎప్పుడు V40 Proకి వచ్చాయి, ఇప్పుడు V40కి కూడా జైస్ లెన్స్ అని ఇచ్చాడు. ఇవన్నీ కూడా మెయిన్లీ చేంజ్ అయిపోయినాయి మనకి. మీరు ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే కనుక మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.